సినిమాలో హీరో డాన్సులు వేస్తుంటే మనం వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. కానీ దాని వెనక ఒక కొరియోగ్రాఫర్ కష్టం ఉంటుంది. ఇండియాలో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న వాళ్లలో ప్రభుదేవ మొదటి స్థానంలో ఉంటాడు. తన కొరియోగ్రఫీలో వచ్చిన చాలా సాంగ్స్ సూపర్ సక్సెస్ లు సాధించాయి. ఇప్పుడున్న యంగ్ హీరోలకు సైతం అతని కొరియోగ్రఫీ చేస్తూ తన విభిన్నమైన స్టెప్పులతో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించి పెట్టాడు. ఇక అలాంటి ప్రభుదేవ కాలక్రమేణా నటుడిగా మారడమే కాకుండా ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకున్నాడు. మొదట నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ ను హీరోగా పెట్టి పౌర్ణమి అనే సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దాంతో ఇంతవరకు డీలా పడ్డాడు. ఇక ఏదేమైనా కూడా ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా మారటం అనేది మామూలు విషయం కాదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న ఘనత ప్రభుదేవాకే దక్కింది. చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా ప్రభుదేవా డైరెక్షన్ లోనే తెరకెక్కింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో మెప్పించకపోవడంతో ప్రభుదేవా తెలుగులో స్టార్ డైరెక్టర్ గా మారలేకపోయాడు. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఆయన మరో 1-2 సినిమాలను డైరెక్ట్ చేసినా కూడా అవి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించలేదు. ఇక మగధీర తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన తీవ్రమైన సన్నాహాలైతే చేశాడు. కానీ తను చెప్పిన కథ విషయంలో చిరంజీవి ఇంప్రెస్ కాకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక దానికి తోడుగా చిరంజీవి ప్రభుదేవా సక్సెస్ ని ఇవ్వలేకపోయాడు. కాబట్టి చిరంజీవి ప్రభుదేవాను పక్కన పెట్టాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఏదేమైనా కూడా ఇక్కడ సక్సెస్ లు మాత్రమే మాట్లాడతాయి. హీరోలతో డైరెక్టర్స్ కి ఎంత మంచి రిలేషన్ ఉన్నా కూడా ఒక స్టార్ హీరో ఒక సినిమా ఇవ్వాలి అంటే ఆ డైరెక్టర్ కి సక్సెస్ ఉండాలి. దాంతో పాటుగా వాళ్ళ మార్కెట్ కూడా భారీగా పెరిగి ఉండాలి. తన సినిమాల పట్ల ప్రేక్షకుల విపరీతమైన క్రేజ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ దక్కుతుంది.